అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆయన కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బైడెన్ ఇటీవల వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. క్యాన్సర్ కణాలు ఇప్పటికే ఆయన ఎముకలకు కూడా వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు బైడెన్ కుటుంబ సభ్యులతో ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై చర్చిస్తున్నారని ఆయన కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బైడెన్ కు సోకిన ప్రోస్టేట్ క్యాన్సర్ ను గ్లీసన్ స్కోర్ ఉపయోగించి గ్రేడింగ్ చేస్తారు. ఇది 1 నుంచి 10 వరకు ఉంటుంది. బైడెన్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఆయనకు గ్లీసన్ స్కోర్ 9గా ఉంది. అంటే ఇది చాలా తీవ్రమైన దశ అని అర్థం. ఈ మెటాస్టాసైజ్డ్ క్యాన్సర్ కు చికిత్స కష్టమని, పూర్తిగా నయం చేయడం సవాల్తో కూడుకున్న పనేనని వైద్యులు పేర్కొన్నారు. కానీ ఆయన క్యాన్సర్ హార్మోన్ సెన్సిటివ్ కావడంతో చికిత్సకు స్పందించే అవకాశం కూడా ఉందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స ప్రణాళికపై చర్చిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే ఒక రకమైన క్యాన్సర్. ప్రోస్టేట్ గ్రంథి పురుషుల్లో మూత్రాశయం కింద ఉండే ఒక చిన్న గ్రంథి. ఇది వీర్య ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వయసు పెరిగే కొద్దీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలో దీనికి ప్రత్యేకమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ క్యాన్సర్ ముదిరితే మూత్ర విసర్జనలో ఇబ్బంది, నొప్పి, ఎముకల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఇటువంటి సమస్యలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యూరాలజిస్టులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. జో బైడెన్ అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న అగ్రనేత. ఆయన డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే వయస్సు, ఆరోగ్య కారణాల దృష్ట్యా 2024 అధ్యక్ష ఎన్నికల నుంచి ఆయన తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్ పైన పోటీ చేసి ఓడిపోయారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే జో బైడెన్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అమెరికా ప్రజలకు ఎన్నో సేవలందించారు. అమెరికా సెనేట్ లో దాదాపు 36 సంవత్సరాల పాటు ఆయన సేవలందించారు. సెనేట్ జ్యుడిషియరీ కమిటీ, ఫారిన్ రిలేషన్స్ కమిటీకి చైర్మన్ గా కూడా పనిచేశారు. హింసాత్మక నేరాల నియంత్రణ చట్ట అమలు చట్టం, మహిళలపై హింస నిరోధక చట్టం వంటి ముఖ్యమైన చట్టాలను ఈయన హయాంలోనే తీసుకొచ్చారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 8 సంవత్సరాల పాటు ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఆర్థిక సంక్షోభంలో కూడా దేశాన్ని బయటపడేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఇరాక్ లో అమెరికా విధానాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక అమెరికా రెస్క్యూ ప్లాన్ చట్టం ద్వారా కరోనా మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకున్నారు. మౌలిక సదుపాయాల పెట్టుబడి, ఉద్యోగాల చట్టం ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశారు. ఉక్రెయిన్ కి రష్యా దాడి నుంచి సహాయం అందించారు. ఇక బైడెన్ కు క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.